ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ టిక్సీ అండి. ఈరోజు అండి నేను వంకాయలతో, మన దేశీయ వంకాయలండి ఇవి, వీటితో వాంగిబాత్ చేయబోతున్నానండి. ఛానల్ నండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదట అండి శనక్కాయ విత్తనాలు వేసుకున్నామండి. విత్తనాలు వేగినాయండి, వేరే ప్లేట్లో తీసుకున్నామండి. శనగకాడలు వేయించుకుందామండి. వేగినాయండి, ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకున్నామండి. మినపేడలు వేయించుకుందామండి. వేగినాయండి, ప్లేట్లోకి తీసుకుందామండి. ఇక ధనియాలు వేయించుకుందామండి. లవంగాలు, చెక్క, యాలకులు వేసానండి. ప్లేట్లో తీసుకుందామండి. ఎండుమిరపకాయలు ఒక 5-6 వేయించుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా వేగినాయండి, ప్లేట్లో తీసుకుందామండి. వాటి కోసం వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసి మిక్సీ పడదామండి. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పడదామండి. బాక్స్లోకి అండి మసాలా పొడి రెడీ అయిందండి. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మొదటగా పచ్చిమిరపకాయలు వేయించుకున్నామండి. వేగినాయండి, ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేగినాయండి. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేగినాయండి. ఇప్పుడు టమాటా వేస్తాం. ఉప్పు వేసుకున్నామండి. కొద్దిగా పసుపు వేసుకున్నాం. టమాటా మెత్తగా వేగిందండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, అవి వేస్తున్నానండి. ఇప్పుడండి కొంచెంసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకబెడదామండి. వంకాయలు మసాలా మెత్తబడిందండి. ఇప్పుడు అన్నం వేసి కలుపుకుందాం అండి. మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడండి కొత్తిమీర వేసుకున్నాం. చివరగా అండి నిమ్మకాయ రసం కొద్దిగా వేస్తాము. రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. వాంగిబాత్ రెడీ అయిందండి. ఈ వంకాయ వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. డయాలసిస్కు వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఒక వంకాయని జ్యూస్ చేసి, అందులో అల్లం ముక్క వేసి, నిమ్మకాయ వేసి జ్యూస్ చేసి తాగితే అండి డయాలసిస్ పోయే వాళ్ళకు కూడా తగ్గిస్తుందండి. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.